Welcome to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. అమ్మా సో ఇప్పటికన్నా మీరు ఏదైనా డిక్లేర్ చేస్తే అప్పుడు మ్యాటర్ ఏంటి అనేది అర్థమైంది. అంటే మా ఒపీనియన్స్ మేము పెట్టే ముందు మీ గురించి ఆది గారి గురించి జనాలు ఏమనుకుంటున్నారు అన్న దాని గురించి ఒక వీడియో తీసాము. సో ముందు ఆ వీడియో చూద్దాం. ఓకే సో కెన్ వి హావ్ ద వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఆది హైపర్ జోకులు టైమింగ్లు స్టెప్స్ డాన్స్ అన్ని బాగుంటాయన్నాయి. ఆది బెస్ట్. నాకైతే సుధీర్ బెస్ట్ ఎంటర్టైనర్ అన్న. ఎందుకంటే యాంకరింగ్ లో క్యారెక్టర్ కొంచెం ఇష్టం ఉంటది. ఎంటర్టైనర్ అయితే చాలా మంచిగా సుధీర్ అన్న. ఆది అందులో నా ఫేవరెట్ అన్నమాట. ఐ ఫీల్ లైక్ హైపర్ ఆది చాలా మంచి కామెడీ చాలా రిలేటబుల్ గా అనిపిస్తుంది. మై ఫీలింగ్ ఇస్ ఆది ఫ్యామిలీ అంతా నవ్వుకోవచ్చు. ఆది ఇస్ బెస్ట్ ఎంటర్టైనర్. సుధీర్ స్కిట్స్ అనేది చాలా బాగుంటాయి. ఆయన అందరిని నవ్విస్తూ ఉంటాడు. మళ్ళీ సుధీర్ రష్మి వాళ్ళు కూడా చాలా ఫేమస్ అయిపోయి ఇంతకు ముందు కామెడీ షో అని చాలా బాగా చేశారు. దాని వలన ప్రేక్షకులకి కూడా బాగా నచ్చుతారు అన్నాడు. సుధీర్ కామెడీ అని చాలా బాగుంటాయి. ఎంటర్టైన్మెంట్ చాలా చేస్తూ ఉంటాడు. అది చాలా మంచిగా అనిపిస్తాడు. ఆయన జోక్స్ కానీ ఆయన పంచ్ ఇచ్చేది కానీ చాలా టైమింగ్ అనిపిస్తుంది. నాకు హైపర్ అది బెస్ట్. నాకైతే పర్సనల్ గా సుధీర్ నచ్చాడు. ఆయన యాంకరింగ్ అయినా కలిసిపోవడం అయినా ఆ రష్మితోనైతే అది ఫ్యాన్ బేస్ ఉంటుంది అని గట్టిగా. సుధీర్ అయితే నాకు బెస్ట్ ఎంటర్టైనర్ అనిపిస్తుంది. నాకైతే బెస్ట్ అంటే ఆది అనిపిస్తుంది. అతని టైమింగ్ పంచ్ కానీ బాగా అనిపిస్తుంది. సో అది Sudhir is the best entertainer. His timing is perfect. I like him. నాకు కొద్దిగా ఆది తిట్లు అంటే బాగా నచ్చుతాయి. ఆది గొప్ప అనుకుంటా. సుధీర్ గొప్ప. ఆయన యాక్షన్ బాగుంటది. ఇద్దరు బెస్టే అన్న. ఆది అండ్ సుధీర్ అన్న ఇద్దరితో Firstly, thank you so much for all the audience for the unconditional love. My entire Jabardast family ki, not just one person. Inta love, inta blessings, inta istananduko. Thank you so much all the audience. Thanks a lot. సాధారణ ప్రేక్షకులను నేను చాలా గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే వాళ్ళు చూసే విధానం అవన్నీ చాలా వేరుగా ఉంటాయి. ఏ షో అయినా సరే నేను ఈ సోషల్ మీడియా రిలేటెడ్ ఆ తాలూకా వచ్చే ఈ నెగటివిటీ కానీ ఈ ఫేక్ కామెంట్స్ ఫేక్ పోస్టులు ఇవి ఏవి నేను పెద్దగా రిసీవ్ చేసుకోను. ఎందుకంటే నాకు తెలుసు ఇక్కడ ఉన్న చాలా మందికి 95% పాజిటివ్ ఉంటే ఒక 5% నెగిటివ్ ఉంటది. కానీ నేను ఈ సినిమాలు చేస్తూ టీవీ చేస్తూ నాకు నచ్చిన నాయకుడికి కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడికి రాజకీయాల్లో కూడా సపోర్ట్ ఉండడం వల్ల ఖచ్చితంగా సోషల్ మీడియాలో నాకు ఒక 10% ఖచ్చితంగా నెగిటివిటీ ఉంటది. ఆ సాధారణ ప్రేక్షకుడు చూసే ఆ వ్యూవర్షిప్ నే ఎక్కువ నమ్ముతాను. వాళ్ళందరూ ఒక మంచి కంటెంట్ మేము కలిసి ఇచ్చినప్పుడు అది చూడడానికి వాళ్ళందరూ వెయిటింగ్ అంత బాగా ఎంజాయ్ చేస్తూ రిసీవ్ చేసుకుంటారనమాట. అలాంటి సాధారణ ప్రేక్షకుడు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇది జస్ట్ గ్లిమ్స్ అంతే. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు బయట. అంటే ఎవరి స్టైల్ వాళ్ళది. ఎవరిని ఇంకొకరితో మనం పోల్చడానికి వీలే లేదు. అని అలాగే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఆది గారిని ఇష్టపడరని కాదు, ఆది గారిని ఇష్టపడిన వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడరని కాదు. ముఖ్యంగా వాళ్ళు కోరుకునేది ఏంటంటే మన దగ్గర నుంచి ఎంటర్టైన్మెంట్. ఈ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఫీల్డ్ లో మీరిద్దరు కలిసి ఎలా ప్రయాణం చేశారన్నది కూడా ఒక వీడియో రూపంలో ఉంది. ముందు అది చూడండి. ఎవరెస్ట్ హైట్ చాలదే, పెసిఫిక్ లో తెచ్చల్లదే, కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు, మనసులో స్మైలుకే ఓ స్కేలు ఎందుకు, మెరిసేటి మేఘా మేఘా కురిసేటి. గత 6 రోజుల నుంచి మా వాడి డైలాగ్ ఒకటే. ఏంటి? దొరకని వాళ్ళని తరుముదాం, దొరికిన వాళ్ళని తురుముదాం. కలర్ కలర్ వాట్ కలర్ డు యు వాంట్? పర్పుల్. పర్పుల్ అంటే రూమ్ లోనే పడదా, రూమ్ లోనే పడదా. అరే నాకు ఎందుకో ల్యాప్టాప్ ఆన్ చేయాలంటే భయం వేస్తుందిరా. ఎందుకన్నా నీ వచ్చాతే ఉన్నది ఒకటే జిందగీ,
ఆకులు కట్టుకొని తిరుగుతుంటారంట వాళ్ళు. అరే పదరా వెళ్దాం. ఫస్ట్ ఆకులు తినేద్దాం. అరే కానీ ఐ వాంట్ టు సే సుధీర్ గారు చాలా చాలా మిస్ అవుతుంది సుధీర్ గారిని. ఆ టామ్ అండ్ జెర్రీ ఇక్కడ ఉంటే అబ్బో చూడడానికి. బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే నాదేరా. మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు కలిసే అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే. నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ తన మాటే నాకు వేదం అంట ఏ వేళ. శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే పాటలు పాడే పువ్వుల జంట మేమే. ఒక పెద్ద డైరెక్టర్ వచ్చి నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానని నా పక్కన నిన్ను ఒక క్యారెక్టర్ చేయమంటే నువ్వు చేస్తావా? లేదు వీటితో చేయటం ఏంటి, నా కెరీర్ ఏదైనా పాడైపోద్దని ఆలోచిస్తావా? నేను చేస్తారా? నేనైతే ఆలోచిస్తాను. నా కెరీర్ చాలా ఇంపార్టెంట్. హాయ్ ఫ్రెండ్స్, ఊరకనే వచ్చాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అసలు మామూలు ఇది కాదు. ఈ వీడియోలో వచ్చిన ప్రతి విజువల్ కి సంబంధించి అది ఈ షూట్ అవని జబర్దస్త్ అవని ఈవెంట్ అవని ఇప్పుడు ఆ కనపడిన విజువల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ మన ఈటీవీలో 13, 14 ఈ రేటింగ్ నడిచిన రోజులు. ఎగ్జాక్ట్లీ. ఒక షో ఆ రేంజ్ లో చూడడం అనేది ఇంకా వేరే లెవెల్. అది మా అందరి కాంబినేషన్ కున్న ఆ వాల్యూ అన్నమాట. అది డీలో ఆ రోజులనైతే నేను నిజంగా చాలా 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 మిస్ అవుతూ ఉంటాను. నేను ఎప్పుడు డీ కొత్త సీజన్ ఎప్పుడు స్టార్ట్ అయినా నేను మళ్ళీ మన వాళ్ళకి చెప్పేది ఒక్కసారి మళ్ళీ సుధీర్ బ్రదర్ని ఒకసారి టచ్ చేయండి. నేను సుధీర్ అన్నని ఎంత మిస్ అవుతున్నాను అన్నది ఒక విషయం అయితే, నాకు తెలిసి డీలో సుధీర్ అన్నని చాలా ఎంతమంది మిస్ అవుతున్నారంటే, నువ్వు డీకి వస్తే మాత్రం నువ్వు ఎన్ని సినిమాలైనా వచ్చి డీ నీ కోట, ఆ కోటలో నేను నీ తర్వాత వచ్చి జాయిన్ అయ్యాను తప్ప డీ అనే కింగ్డమ్ కి కింగ్ నువ్వే. సో నాకు కూడా అంటే ఐ మీన్ అన్ని ప్రోగ్రామ్స్ లో కల్లా మిస్ అయ్యేది ఏంటి అని అంటే జబర్దస్త్ డి. జబర్దస్త్ అన్న అట్లీస్ట్ మేము స్క్రిప్ట్ రాసుకొని పైకి వెళ్ళిన తర్వాత మధ్య మధ్యలో పంచులు ఆడవడం అదంతా. డి అంతా ఆర్గానిక్, ఇంకా ఇంప్రాంప్ట్ గా అక్కడికక్కడ జరిగిపోతూ ఉంటుంది అనమాట. అది ఇందాక నాకు చెప్పాడు కదా డి నన్ను ఎంత మిస్ అవుతుందని. నేను డి నన్ను ఎంత మిస్ అవుతుంది దానికన్నా ఎక్కువ డి నేను మిస్ అవుతున్నా అనమాట. తర్వాత ఎక్కువ అవకాశాలు సినిమాల్లో రావడం కానీ ఇదంతా జరిగింది. దానికి రావడానికి కారణం కూడా డీలో జరిగే మేబీ ఇంట్రడక్షన్ స్క్రిప్ట్ కానీ లేకపోతే అన్ని కూడా. అండ్ అవన్నీ కూడా ఫస్ట్ నుంచి వాడే రాసేవాడు అనమాట. వచ్చాక వాడే రాసేవాడు, రాకముందు కూడా అటు స్క్రీన్ వెనకాల ఉన్నప్పుడు కూడా వాడే రాసేవాడు. నా తమ్ముడు ఆది, తమ్ముడు ఇటు రారా. I should definitely thank audience for giving us such అంటే ఇంత మంచి పొజిషన్, నేమ్ ఆర్ ఫేమ్ ఇదంతా వచ్చిందంటే డెఫినెట్లీ ఆడియన్సే కారణం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సర్ప్రైజ్ వీడియో. సో ఇద్దరు ఇలాగే అంటే చెప్తారు కదా, సంగీతం గొప్ప సాహిత్యం గొప్ప అంటే రెండు కలిస్తేనే గొప్ప. మీరిద్దరు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. అది మా కోరిక మాత్రం కాదు, ప్రేక్షకుల కోరిక కూడా. రామప్రసాద్, అవుట్ ఆఫ్ ద బాక్స్ మాడతాను ఏమనుకోవద్దు. మీ ఇద్దరు కాంబినేషన్ నాకు చాలా ఇష్టమైన కాంబినేషన్. మీరు ఆల్మోస్ట్ ఒక 3-4 years చేశారు కలిసి. కానీ నువ్వు నేను సీనిగాడు చేసిన కాంబినేషన్ 10 years కదా. నాకు సీనియర్ గుర్తొచ్చాడు సీరియస్లీ. అలా మనం చేసింది 9.5. నేను ఇప్పుడు లెక్కేసుకున్నాం, మనం 9 years 8 months చేసాం నువ్వు నేను సీనిగాడు. యా, క్లోజ్ టు 10 years. యా దాదా పైకి రా. నువ్వు ఇట్రా ఫస్ట్. రా. మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా, కోపమెక్కువా కానీ
మనసు మక్కువ. ఎందుకంటారా సుధీర్, మీకు తెలియపోవచ్చు, నువ్వు సీనిగాడు సడన్ గా ఒకసారి లేరనగానే అందరూ మోటివేట్ చేశారు. అరే నువ్వే రైటర్ రా, నువ్వు రాయడం వల్ల వాళ్ళు బాగా చేశారు, నువ్వు లేకుంటే నేను చేస్తాను అని చెప్పి లొకేషన్ కి వచ్చాను, స్కిట్ రాసుకున్నాను, సూపర్ రాసుకున్నాను. మేకప్ వేసుకుంటుంటే రూమ్ లో పక్క నువ్వు సీనియర్ లేరు తెలుసా. నేను నడుస్తున్నాను, ఆ పక్కన సీనియర్ లేడు. ఆ రోజు సన్నీలు రారా, అరే సన్నిగడు చెప్పుకొని ఏంట్రా ఇద్దరు లేకపోతే నేను ఇప్పుడు చాలా స్ట్రాంగ్ ఉంటాను, ఎవరైనా ఏడుస్తుంది నేను ఎందుకు ఏడుస్తున్నాను నాకు తెలియకుండా ఆ రోజు వాష్రూమ్ లోకి వెళ్ళడం, మొహం తుడుచుకోవడం, రెడ్గా అయిపోయి అసలు సీరియస్లీ. ఎందుకంటే మనం జర్నీ చిన్న జర్నీ కాదురా, ఎవరికి ఏమైనా మనం తట్టుకోలేము. కలిసి ఉన్నప్పుడు ఇంట్లో కన్నా ఎక్కువ ఈడు నేను సినిగాడు. నమ్ముతారు ఏ ఏదో వేషాలు వేసినా, షూటింగ్ ఏమైనా ఇంటికి వెళ్ళేవాళ్ళం కాదు. ఆ సీనియర్ ఇంట్లో పడిందంటే మేము వచ్చేసాను, నాకు పడిందంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి 9 years ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కలిసి ఉంటారేమో మేడం. అలా మేము ముగ్గురం కలిసి ఉన్నాం. దరిద్రమైన ఫ్రెండ్షిప్ మీద మేడం, మనం తిట్టుకుంటాం మళ్ళీ వదిలి ఉండలేము. ఫ్రెండ్షిప్ అంటేనే అంతేరా, ఎన్ని ఉండాలి, లేకపోతే ఫ్రెండ్షిప్ ఎలా అయితే. నాకు నచ్చని విషయం ఏంటంటే ఇంత ఎమోషన్ లో కూడా మనోడికి డైలాగ్ లేదా. శ్రీను మిస్ యూరా. మిస్ యూ రే సీనా, మిస్ యూ రానే చెప్పు. మిస్ యూ సీను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్